షార్ట్కు మెట్లు ఉన్నాయి సార్ 3. ఈ మెట్లు ఎక్కాలి అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఈ మెట్లు ఎక్కువ డైలాగ్ చెప్పాలి. ఎట్లుంటా సార్ అప్పుడు నా వయసులో ఆ డైలాగ్ వచ్చింది ఎడిటింగ్ లో లేదు. లేదా అదే మీ సెన్సార్ ఒప్పుకోలేదు. అన్న యముడి గురించి మనం ఈ సినిమాలో కొత్తగా చెప్తున్నాము. అంటే ఇప్పటి వరకు యముడు అనగానే యమగోళ యమలీల ఎక్కువగా తెలిసిన సినిమా. కానీ మన దాంట్లో యముడు కూడా ఒక దేవుడే, పూజార్హుడు. అండ్ ఆయన సూర్య భగవానుడికి పుత్రుడు, శనిదేవుడికి సోదరుడు అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆడియన్స్కి చెప్తూ, ఇప్పటివరకు ఎవరి చెప్పని పాయింట్ ఇంకోటి ఏంటంటే, యమధర్మరాజుకి మన భారతదేశంలో 2 గుళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉంటే ఒకటి మన తెలంగాణలో ఉంది. సో ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మనం ఆ పాయింట్ని బయటకు తీసుకొస్తున్నాం అన్న. అంటే దేవుళ్ళ గురించి చెప్పేంత గొప్పలం కాదు, కానీ ఒక జనాలకు తెలియని ఒక కొత్త పాయింట్ని మనం చెప్తూ దాంతోపాటు ఒక స్టోరీని ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు షూట్లో మీరు ఒక మేజర్ పార్ట్ ప్లే చేస్తూ. నేను అనుకోలేదన్నా నిజంగా మిమ్మల్ని కాస్ట్ చేసి మీతో విలన్గా చేయించాలని. అంత కుదురుతుంది అంత తొందరగా అని అనుకోలేదు, కానీ థ్యాంక్ యూ యాక్సెప్ట్ చేసినందుకన్నా. నిజంగా అన్న మీరు ఆ రోల్ యాక్సెప్ట్ చేసి ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు పెరిగింది. ఏంటి చెప్తారా? ఏంటి కామెంట్ ఏం లేదు సార్. నిజంగా సార్ నేను ఏమడిగినా తెలుసా సార్, అన్న షూటింగ్ అంతా అయిపోయి కాస్ట్యూమ్ నేను తీసుకోవాలని అడిగాను సార్. మీ కాస్ట్యూమ్ అంటే మీ లుంగి కానీ అవన్నీ ఎంత భలే ఉండే సార్. సినిమా చూసారు? లేదు సార్, నేను డబ్బింగ్లో యాక్చువల్గా షూటింగ్ ఉండే కదా సార్. నేను మీతో పాటు సంజయ్ నేను అందరం ఉన్నాం కదా సార్. ఆ లాస్ట్ 2 days చూసాను, నాకు కూడా హ్యాపీ అనిపించింది. మీకు ప్రతిదానికి హ్యాపీ అనిపిస్తుంది. టైటిల్కి హ్యాపీ అనిపిస్తుంది, లోగోకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన టీజర్ రిలీజ్ కంటే ముందు నాకు కలలో ఒక పెద్ద బుల్ లేచి అలా నడుస్తూ ఉంటే నేను షాక్లో చూస్తున్నాను. కట్ చేస్తే నెక్స్ట్ డే మన టీజర్ రిలీజ్, దానికి మంచి రెస్పాన్స్, అంత బ్లెస్సింగ్స్. చాలా హ్యాపీ. మీకు ఎప్పుడన్నా దేవుడు రిలేటెడ్ కళలు కానీ ఏదైనా కోఇన్సిడెన్స్ ఇది దేవుడు మనకు చేశాడు అనే లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురైనా? జరుగుతాయి, చేస్తాం, రిజల్ట్ వస్తుంది. నాకు దేవుడు కల్లో రాడు, కానీ నేను ఫ్లై అవుతుంటాను. ఫ్లై అవుతుంటారా? అంటే సీలింగ్కి వెళ్ళి టచ్ అవటం, అలా కిటికీలను బయటికి వెళ్ళి అలాగా బుద్ధ విగ్రహం మొత్తం అన్ని హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్ ఉంటాను. టెన్షన్ వస్తుంటది. మా గురువు గారు అంటుంటారు, ఎప్పుడో మీరు ఒరిజినల్ గా పైకి లేచిపోయేలా ఉన్నారు గాలిలోకి. నా కళ్ళ కథలు వస్తాయి, సినిమా కథలన్నీ ఏమో ఒకటి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి. ఏదో ఆలోచన కళ్ళలో సీన్లు ఏమో వస్తాయి. ఒక తెలివి వచ్చి అదృష్టంగా తెలివి వచ్చిందంటే ఫోన్ రికార్డ్ చేసుకుంటా, లేదంటే చాలా మందికి అట్లా కళలో థాట్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి. అవును, కళ్ళలో వచ్చినాయి కథల కింద రాసిన ఇద్దరు ముగ్గురు తెలుసు. చాలా సార్లు ఏంటంటే లేచిన తర్వాత 10 minutes తర్వాత మర్చిపోతాం చాలా వరకు కదా. తెలివి వచ్చిందంటే పడుకుని ట్రై చేసి వీలైనంత వరకు ఐ కీప్ ట్రైయింగ్ టు రీకలెక్టెడ్ బ్యాక్ మొత్తం అంతా వీలైనంత వరకు గుర్తెచ్చుకొని రికార్డ్ చేసుకొని పక్కన. నాకు ఈ యాక్చువల్గా కళ అంటే గుర్తొచ్చింది. ఈ కాన్సెప్ట్ నాకు చిరంజీవి కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందంటే, నేను ప్రసాద్ ల్యాబ్ నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే ఒక అంబులెన్స్లో ఒక మనిషిని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఒక మనిషికి ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు బతుకుతాడో తెలిస్తే ఏమన్నా కొంచెం దానికి తగ్గట్టుగా ఏమన్నా ఏముండదు, తీరని కోరిక అలా నాకు కనుక తెలిస్తే నేనేమన్నా చేయకుండా ఆగిపోయిన బకెట్ లిస్ట్ మొదలెట్టండి, ఏదో చేద్దాం. డైరెక్టర్గా పేరు పడితే చాలనుకున్నా. ఇప్పుడు మనకి ఎప్పుడు నెక్స్ట్ బకెట్ తన్నేసేది ఎవరిలో ఉన్నా పర్లేదు నాకు, కానీ అది నిజంగా ఆ ఒక్క భయం మాత్రం ఉండిపోయింది నాకు. అది ఎప్పుడంటే కరోనా టైంలో. ఆ టైంలో అనుకున్నాను, అబ్బా డైరెక్టర్గా పేరు పడకుండానే పోవాల్సి వస్తుందేమో. అసలు నాకేంటంటే ఇందులోంచి ఎలా బయటపడతారు అంటే, బయటకు వస్తే ఒకడు ఊపిరి పీల్చుకుంటే ఇంకోటి వెళ్తే వచ్చేస్తుంటే ఇంకా ఇది ఎలా సర్వే అవుతుంది, ఇది ఎలా బయటకు వెళ్తుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుందని ఆలోచించేవాడు నేను. అదొక కొత్త థాట్. అంటే తలుపులు వేసి కూర్చుంటే ఎంతకాలం కూర్చుంటే ఒకటేంటంటే అప్పట్లో వేరే పర్యాడు వీ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్ టు నో యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అస్. సో అప్పుడు ప్రతి ఒక్కటి చెప్పింది ఏంటంటే వీ విల్ గ్రో ఇమ్యూన్ టు ఇట్ ఓవర్ టైం. అది ఎప్పటికో వద్దే. కానీ దాని తర్వాత లైఫ్ స్టైల్ మారిందన్న. కరోనా తర్వాత చాలా మంది ఇది కాదు లైఫ్, రోడ్ నెంబర్ 45 వస్తే తెలుస్తుంది. ఏమైందన్న రోడ్ నెంబర్ 32 పబ్లు ఉన్నాయి కదా, అన్ని బిజీ. వాట్ ఏ డైవర్షన్ రోడ్ నెంబర్ 45 నీకు ఇంకా అర్థం కాలేదు. నేను రోడ్ నెంబర్ 45 అది అక్కడంతా టైర్ షాప్లు అవి అవి గుర్తొస్తున్నాయి, కానీ నీకు టైర్ షాపులు కాదు. 45 టైర్ షాప్ ఉన్నది, ఏదో నోటు వచ్చినట్టు మాట్లాడటం తప్ప. ఒకటి ఉంటాయి కదా సార్, కార్ పెద్ద డెకోరేషన్. టైర్ షాప్ కాదు, కార్ షాప్. కార్ కి టైర్ కి సంబంధం, టైర్ కార్కే ఉంటాయి కదా నాకు. అట్లా నువ్వు ఎవరి పక్కన కూర్చున్నావు చూసుకుని. నేను అందుకే మాట్లాడలేకపోతున్నాను, భయం అవుతుంది నాకు అప్పటి నుంచి. నిజంగా సార్, నేను చిన్నప్పటి నుంచి సార్ చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి నేను ఎన్ని మీకు చూస్తున్నా సార్. నేను
ఇందాక కూడా మీతో షేర్ చేసుకుని 3 ముక్కలాట అనే సినిమా చేసినప్పుడు కూడా మీరు అప్పుడు ఎంత స్మార్ట్ అని ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. అసలు ఇంత కూడా మారలేదు. మాత్రం అస్సలు లేవు. నీ చిన్నప్పుడు అన్నప్పుడు దొబ్బింది ఇంక పోవడం. మొత్తం ఇంటర్వ్యూలో ఇంతసేపు ఖాళీగా ఉన్నాడు ఆయన. లేకపోతే ఏదో అది ఏమంటే సార్ మీరు టైర్ షాప్ దగ్గర ఆగినప్పుడే అయిపోయింది, పంచర్ అయిపోయింది అక్కడ. అన్న సినిమాలో కామెడీ జనాలకు ఉందా అన్న? నువ్వు చేసిన అన్నావు, నువ్వే చూసిన అన్నావు. అంటే లేదన్న నాది ఉంది నవ్వొచ్చింది అన్నారు సార్. నాది నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. ఆ రోజు డబ్బింగ్ చెప్పుకోలే బయటకు వచ్చాను సార్ నేను. మాకు కదా రావాలి సార్ సార్ ప్లీజ్ నా కోసం నవ్వండి సార్. ఇన్నేళ్ళ నువ్వు నవ్వుతే మళ్ళీ ఆయన నేను నోట్ చేయకుండా ఎంత నవ్వుతున్నాను అన్న అంటే ఖచ్చితంగా మీరు సినిమా ఇద్దరు ఏదో వేసుకున్నారు జోక్. వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకొని ఏదో జోక్ వేసుకున్నారు నీ మీద. పోనీ మీరు ఆ సీన్ చేసినప్పుడు మీకు వచ్చిందా? మీకు వస్తుందిలేదు అన్న. మనది రాజమండ్రి అక్కడే గోదావరి జిల్లా భీమవరం. భీమవరం అందరికి చిన్నప్పుడు ఏదైనా స్కూల్ ఉంటుందా అన్న? ట్రైనింగ్ వాటర్ ఉంటుంది. వాటరా? సూపర్. వాట్ వాజ్ ద డే? ఈ రోజు షూటింగ్ ప్రాపర్ గా అయిపోతుంది చాలరా బాబు. మిగతా అంతా మేనేజ్ చేసుకున్నాం ఇవాళ మాత్రం సూపర్. ఎవ్రీ డే 6 o'clock అనిపిస్తుంది.